బీజేపీ ఎంపీలకు ఏమైంది? ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎందుకు ఒక నియంతలా మాట్లాడాడు? ఈ రోజు ఈ విషయాలపై మనం మాట్లాడుకుందాం. మిత్రులారా, కాక్రోచ్ జనతా పార్టీ నీట్ పరీక్షా పత్రాల లీక్ పైన పెద్ద ఎత్తున ఆందోళన చేయటం, కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం ఇదంతా మనకు తెలుసు. అంతకు ముందు అటు తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ పైన, విద్యార్థుల పైన అత్యంత దుర్మార్గమైనటువంటి విష ప్రచారం జరుగుతా ఉంది. ఈ ప్రచారం తప్పుడు మీడియా పద్ధతులలో, ఈ ప్రచారం అబద్ధపు కట్టుకథలతో ఎవరో కొందరు యూట్యూబర్స్ మాట్లాడితే వాళ్ళ యొక్క సబ్స్క్రైబర్స్ పెంచుకోవడానికి, లేదా వాళ్ళు అనుకున్నటువంటి ఒక తప్పుడు పద్ధతుల్ని ప్రచారం చేయడంలో భాగంగా వాళ్ళు చెప్పారు అని అనుకోవచ్చు. కానీ సాక్షాత్ బీజేపీ పార్లమెంటు సభ్యులే మాట్లాడితే ఏమనుకోవాలి? బీజేపీ పార్లమెంటు సభ్యులు మన తెలంగాణ నుంచి ఉన్నటువంటి కొండా విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ, జంతర్ మంతర్ వద్ద ఢిల్లీ పోలీసులు విద్యార్థులపై లాఠీ చార్జ్ మాత్రమే చేశారు, అలా కాకుండా అదే విదేశాల్లోనైతే ఆ విద్యార్థులందరినీ కాల్చేసే వాళ్ళు అని మాట్లాడాడు. అలాగే ఇప్పుడు కంగనా రనౌత్ అనేటువంటి పార్లమెంట్ సభ్యురాలు, నటి, కాక్రోచ్లను చూస్తే కక్కొస్తుంది అని మాట్లాడింది. వారిని ఎవరు కంటున్నారో, ఎవరు పెంచుతున్నారో, ఎలా పెంచుతున్నారో అని మాట్లాడింది. అంతేకాదు, కాక్రోచ్ పార్టీలో ఉండేటువంటి హిందూ విద్యార్థినులు మద్యం సేవిస్తూ, డ్రగ్స్ సేవిస్తూ, వాళ్ళు గృహిణులుగా గాని భార్యలుగా గాని పనికిరారు అని మాట్లాడింది. అశ్లీలంగా వాళ్ళు వివరించారు అని మాట్లాడింది. అవునా? వాళ్ళని చూస్తే కక్కొస్తుందా? వాళ్ళు మురికి కుంపల్లాగా మీకు కనపడుతున్నారా? మురికి వాడల నుంచి వచ్చినట్టుగా అనిపిస్తుందా? ఏ చదువు సంధ్యలు లేని, సంస్కారం లేని వాళ్ళుగా మీకు కనపడటం ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మీ సంస్కారం అలాంటిది, మీ సంస్కారం అలాంటిది. ఎంత దుర్మార్గం! కాక్రోచ్ జనతా పార్టీ అమ్మాయిల పైన అలాంటి ఆరోపణలు చేయటానికి. హిందూ సంస్కృతిని ఎంతమంది నటీ నటులు తాగటం లేరో, హిందూ సంస్కృతిని ఎంతమంది నటీ నటులు అబాస్పాలు చేస్తున్నారో, మీరు అనుకున్నటువంటి సంస్కృతిని మీరు నటిగా ఉన్నప్పుడు దర్శకుడు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నటించేటువంటి వాళ్ళు ఏ విధంగా నటించారో అవన్నీ కూడా మీకు తెలియదు కాదు. ఈ రోజు మీరు సంస్కృతి పేరుతో అమ్మాయిల పైన నోరు పారేసుకోవటం అనేది అత్యంత దుర్మార్గం. అది సహించరాని విషయం, ఖండించదగిన విషయం. మరీ ముఖ్యంగా విద్యార్థుల పైన. అలాగే విద్యార్థులందరూ మురికి కూపం నుంచి వచ్చారు అంటే, మురికి వాడల నుంచి వచ్చారు అంటే, కష్టజీవుల నుంచి వచ్చారు, పేదల నుంచి వచ్చారు, కూలీల నుంచి వచ్చారు, చదువు సంధ్యలు లేని వాళ్ళు, సంస్కారం లేని వాళ్ళు. అవును, వాళ్ళు పేదల నుంచి వచ్చిన మాట నిజం, కానీ సంస్కారం లేని వాళ్ళు కారు. వాళ్ళు మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన మాట నిజం, కానీ చదువు సంధ్యలు లేని వాళ్ళు కారు. అవును, వాళ్ళ జీవితాల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం, విద్యా విధానాన్ని బాగు చేయటం కోసం వాళ్ళ ఆందోళన చేశారు తప్ప వాళ్ళ స్వార్థం కోసమో లేకపోతే చదువు సంస్కారం లేకనో కాదు అనేటువంటి విషయాన్ని కంగనా రనౌత్ దృష్టిలో ఉంచుకోవాలి. మిత్రులారా, విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తున్నారు, విదేశాల్లోనైతే వారు వాళ్ళని కాల్ చేసేవారు అని. అంటే మన దేశంలో కాల్ చేయాల్సి ఉండే అని వాళ్ళ ఉద్దేశం. ఏ విదేశాల్లో ఎవరిని కాల్ చేశారు, ఎక్కడ కాల్ చేశారు అందరికీ తెలుసు. కానీ అదే విదేశాల్లో ఒక అవినీతి మంత్రిని, ప్రధానమంత్రి, రాష్ట్రపతిని, దేశాధ్యక్షురాలని, ఇప్పుడు మన దేశంలో ఉన్నది బంగ్లాదేశ్ దేశాధ్యక్షురాలు ఎందుకు అక్కడి నుంచి పారిపోయి వచ్చింది? నేపాల్లో ఏం జరిగిందో, బంగ్లాదేశ్ లో ఏం జరిగిందో, శ్రీలంకలో ఏం జరిగిందో విశ్వేశ్వరరెడ్డి మీకు తెలియంది కాదు. అవినీతిని ప్రజలు సహించలే, దేశ సంపదలు కొల్లగొట్టడాన్ని ప్రజలు సహించలే, దేశ ద్రోహులుగా మారటాన్ని ప్రజలు సహించలే. కానీ భారతదేశంలో ఏం జరుగుతుంది? అవినీతి మంత్రులందరినీ నీతి మంత్రులుగా చేయటానికి మీ వాషింగ్ మిషన్ లో వేశారు అనేది నిజం కాదా? మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అవినీతి పరులందరికీ నీతి మంత్రులుగా చేయటానికి మీరు టికెట్లు ఇచ్చి అవినీతి పత్రులు గెలిపించుకుంది నిజమా కాదా మీకు తెలియంది కాదు. అవినీతి పరులందరికీ ఆ దేశాల్లో ఏ శిక్ష పడుతుందో ఈ దేశాల్లో కూడా అదే శిక్ష పడ్డప్పుడు అక్కడ కాల్పులు జరుగుతాయో, ఇక్కడ కాల్పులు జరుగుతాయో, ఎక్కడ ఏం చేస్తారో ప్రజలు ఆందోళనకారులు నిర్ణయించుకుంటారు. వాస్తవాలను మర్చిపోయి మాట్లాడొద్దు విశ్వేశ్వరరెడ్డి. ఆందోళనకారులపై విచక్షణారహితంగా నల్ల జాతీయులపై దాడి చేసినప్పుడు ఒక అమెరికా అధికారిని ఉద్యోగం నుంచి ఊస్ట్ చేశారు.
ఉద్యోగం నుంచి తొలగించారు, టర్మినేట్ చేశారు. మీరు ఆ పని చేయగలుగుతారా విశ్వేశ్వరరెడ్డి? అమాయక పిల్లల పైన మఫ్టీ డ్రెస్ లో ఉన్నటువంటి మీ కార్యకర్తలు, అమాయకపు పిల్లల పైన నేమ్ బోర్డు లేనటువంటి మీ పోలీసులుగా చెప్పుకునే పోలీసులు కాని వాళ్ళు, దేశం కోసం విద్యా విధానం కోసం పోరాటం చేస్తున్నటువంటి యువత పైన పోలీసుల పేరుతో జరిగినటువంటి అమానుష పాశవిక దాడి విదేశాల్లో కనుక జరిగి ఉంటే మరి అలాంటి వాళ్ళకి అక్కడ ఏం పడేదో ఇక్కడ ఎందుకు పడతలేదో మీరే చెప్పాలి. అలాగే టీజీ మోహన్ దాస్, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త టీజీ మోహన్ దాస్ మాట్లాడుతూ, ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన విద్యార్థులు ఏడో సరిగా వ్యవహరించలేదు, నేనే అయితే కర్ఫ్యూ విధించి వాళ్ళందరినీ కాల్ చేసేవాడిని అని చెప్పాడు. షబాస్, మీ నిజ స్వరూపాన్ని మీరు బయట పెట్టుకున్నందుకు. అఫ్ కోర్స్ దీన్ని ఆర్ఎస్ఎస్ ఖండించింది. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం తప్ప ఆర్ఎస్ఎస్ అభిప్రాయం కాదు అని ఆర్ఎస్ఎస్ చెప్పింది. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తలో ఈయన ఒక ఆయన టీజీ మోహన్ దాస్. టీజీ మోహన్ దాస్ సిద్ధాంతాన్ని పాటిస్తుంది ఆర్ఎస్ఎస్ అనే విషయం మనందరికీ తెలుసు. అందుకని ఒక ఫాసిస్ట్ సిద్ధాంతాన్ని, ఒక నిరంకుశ సిద్ధాంతాన్ని, ఒక అత్యంత దుర్మార్గమైనటువంటి సిద్ధాంతాన్ని అది దాచుకోలేకుండా బయట పెట్టినటువంటిది మోహన్ దాస్ను ఈ రోజు ప్రజలు అర్థం చేసుకోవాలి, వాళ్ళ నిజ స్వరూపాన్ని. మరి ఇలాంటి వాళ్ళపైన ఎందుకు పోలీసులు కేసులు పెట్టరు? ఇలాంటి వాళ్ళపైన ఎందుకు ప్రభుత్వం కేసులు పెట్టదు? ఇలాంటి వారిపైన ఎందుకు చట్టం తన పని తాను చేసుకుపోదు? నేనైతే కాల్ చేసేవాడిని. అవునా? ఇంకా ఈ దేశంలో చట్టం లేదు, ఈ దేశంలో రాజ్యాంగం లేదు, ఈ దేశంలో పోలీసు లేదు. కాబట్టే మీ వాళ్ళు మఫ్టీ డ్రెస్ లో వచ్చి మీరు పెంచి పోషించినటువంటి గుండాలు విద్యార్థుల పైన విచక్షణారహితంగా దాడి చేశారనేది వాస్తవం. మిత్రులారా, బీజేపీ ఎంపీలు రాజ్యాంగాన్ని మార్చేస్తాం, రాజ్యాంగాన్ని తగలబెడతాం, ఈ రాజ్యాంగం పనికిరాదు, దీని స్థానంలో మేము మా రాజ్యాంగాన్ని తెస్తాం, మేము ఆందోళనకారిని కాల్చేస్తాం, మేము మరోటి చేస్తామని బీజేపీ ఎంపీలు మాట్లాడుతూ ఉంటే, గతంలో కానీ ఇప్పుడు కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోదు. కానీ అదే మరొకరు మాట్లాడితే మాత్రం వాళ్ళ పైన పోలీస్ కేసులు పెడతారు, చర్యలు తీసుకుంటారు. వీళ్ళ యొక్క నిజాయితీ, వీళ్ళ యొక్క నిష్పక్షపాతం, వీళ్ళ యొక్క ప్రజాస్వామ్యం ఈ విధంగా ఉంది అనేది గమనంలో ఉంచుకోవాలి. ఇలాంటి పద్ధతులన్నిటినీ కూడా సిజేపీ ఖండిస్తుంది. ఇలాంటి పద్ధతులు అన్నిటినీ కూడా దేశం ఖండిస్తుంది, గర్విస్తుంది, వాళ్ళ చర్యలను ఖండిస్తుంది. వాళ్ళు ఇలాంటి వాటన్నిటిపైన దేశ ప్రజలకు సిజేపీకి క్షమాపణ చెప్పాలి తప్ప నోరు పారేసుకోవటం మంచిది కాదు అని తెలియజేస్తున్నాం. అంతేకాదు, సిజేపీతో చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం కేసులన్నిటినీ ఎత్తివేస్తారు అని కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందంలో ఇప్పుడు లొసుగులు వెదగటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎత్తివేస్తారా ఎత్తివేయాలనే ఒక అనిశ్చితి ఏర్పడింది. అదే అయితే మరో ఆందోళన మేము చేయాల్సి వస్తుందని సిజేపీ ప్రకటించింది. అలాంటి పరిస్థితి రాకుండా మీరు ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకోవాలి. లేదా ఇప్పటికీ చాలా మాటలు నిలబెట్టుకోలేదు. నిలబెట్టుకునేటువంటి ఒక సంస్కృతి కానీ సంస్కారం కానీ మీకు లేదు. అయినా మీరు పెట్టుకునేది జంజీతోటి, అయినా మీరు పెట్టుకునేది యువతరంతో, పాత తరంతో కాదు, కొత్త తరంతో, నవతరంతో. కాబట్టి జాగ్రత్త. మాట్లాడేటప్పుడు కానీ చేసిన ఒప్పందాలను అమలు చేయటానికి కానీ మీరు వెనకాడితే తప్పనిసరి ఈ ప్రజల పోరాడేటువంటి యువత యువకులతో వెంట ఉంటారు, మీ మెడలు మరోసారి వస్తారు అని గుర్తుంచుకోవాలని. చూస్తూనే ఉండండి బొత్స భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.